హరి ఓం. విబిసి ఆన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా మహోత్సవం సందర్భంగా శుభాశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తాను. స్వామి శ్రీ రామదాస్ పురందాస్ ఉదాసీన్, శ్రీ పురంధామ్ ఉదాసీన్ పీఠం కుంభమేళాల్లో ఆది అనాది సమయం నుండి మొఘళ్ళు వచ్చిన, ఆంగ్లులు వచ్చిన, పోర్చుగీస్ వారు వచ్చిన, ఎందరు వచ్చినా కుంభమేళాలు ఎప్పుడూ కూడా నిరాటంకంగా జరుగుతూనే వచ్చాయి. ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఆహ్వానించబడేటువంటి మహాత్ములు కేవలం మన దేశంలో ఉండే శైవ, వైష్ణవ, ఉదాసీన్ పరంపరకి సంబంధించినటువంటి మహాత్ములను మాత్రమే ఆహ్వానిస్తారు. వారు ఆది నుండి వస్తున్నటువంటి గురు పరంపరలో భాగంగా ఇవాళ 13 అఖాడాలుగా ఇవాళ కూడా 13 అఖాడాల్లో భాగమై ఉన్నారు. అయితే ఏమిటి అఖాడాలు అనుకుంటే, ధర్మాన్ని సంరక్షించేందుకు మహాత్ములే శాస్త్రంతో పాటు శస్త్రం కూడా చేపట్టవలసినటువంటి రోజులు వచ్చాయి ఒకప్పుడు. అప్పుడు ఆదిగురు శంకరాచార్యులు వారు వైష్ణవ, శైవ, ఉదాసీన్ పరంపర మహాత్ములందరితోని కూడా చర్చింపచేసుకొని, ఏమండి మన మహాత్ములే ఇకపై మన దేవస్థానాలు తీర్థక్షేత్రాలని కాపాడాలి, సామాన్యుల్లో చైతన్యం లేదు, మనం కూడా తప్పకుండా కాపాడేందుకు ముందడుగు వేయాలని చెప్పి మహాత్ముల్లో కొంతమందిని ఒక సైన్యంగా ఆహ్వానించి ప్రతి అఖాడాలో ప్రతి గురు పరంపరలోని ఇలాగా మహాత్ములందరూ కూడా శస్త్ర విద్య కూడా నేర్చుకోవాలని చెప్పి శాస్త్రము శస్త్రము రెండూ ధరించేటువంటి మహాత్ములుగా ఇలా అఖాడా సాధువులు ప్రఖ్యాతి చెందారు. వీరు గత 1100-1200 సంవత్సరాల క్రితం నుండి చూసుకుంటే ఈ పరంపరలు అంతకంటే కూడా పాతవి, ఆది నుండి వస్తున్నటువంటి పరంపరలు. అందుకు ఈ గురు శిష్య పరంపరలో ఉన్నవారిని మాత్రమే శంకరాచార్యుల వారు ఆహ్వానించడం, అలాగే వారంతా కూడా ఆనాడు నుండి ఈనాడు వరకు రాబోయే కాలం అంతా కూడా ఇలానే ఎప్పుడూ ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు. ఆ సాధు పరంపరలో ఒకటి శ్రీ పంచాయతీ అఖాడా బడా ఉదాసీన్ పరంపర. అందులో పూజ్య గురుదేవులైనటువంటి శ్రీ బాలయోగి బాబా పురందాస్ జీ ఉదాసీన్ మహారాజ్ వారి శిష్యులం స్వామి శ్యామదాస్ ఉదాసీన్ మహారాజ్ వారు మరియు నేను కూడా బాల్యం నుండే సాధు దీక్ష తీసుకొని మా గురువు గారు ఎన్నో తపస్సులు చేసి ఉన్నారు. మన విశాఖపట్నంలో కూడా 1979లో 48 రోజుల పాటు అగ్ని తపస్సులు చేశారు. బాయిల్ అండ్ షోరూమ్ వెనకాతల ద్వారకానగర్లో చాలామంది ఇప్పటికీ ఆ కాలంలో ఆ తపస్సులు చూసిన వారంతా కూడా ఇప్పటికీ కూడా వాటి గురించి చెప్పుకుంటూ ఉంటారు. మహాసౌభాగ్యం అని. అట్టి గురువు గారి యొక్క శిష్యులుగా ఈ ఉదాసీన్ పరంపరలో బాల్యం నుండే దీక్ష తీసుబుచ్చుకున్నప్పటి నుంచి కూడా మా గురువుగారు ఇన్ని రకాల తపస్సులు చేసేవారు కదా, ఎన్నో రకాలైనటువంటి సాధనలు చేశారని చెప్పి మాకు కూడా చిన్నప్పటి నుండే ఒక కౌతూహలం ఉండేది. మనం కూడా తపస్సులు చేయాలి, అదంటే ఏమిటో తెలియదు కానీ మనం చెయ్యాలి, సాధనలు చెయ్యాలి అని చెప్పి గురువుగారిని ప్రార్థించగా కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఒక మారు బాగా చిన్న వయసే నాకప్పుడు, గట్టిగా 7.5 సంవత్సరాలు. ఆ సమయంలో తపస్సు చేసేందుకు నాకు మొట్టమొదటిసారి ఆయన అంగీకారం తెలిపారు. అలాగే స్వామీజీ శ్యామదాస్ జీ మహారాజ్ వారు కూడా బాల్యంలోనే సన్యాసం పుచ్చుకొని నేను వారు తపస్సులు చిన్ననాటి వయసు నుండే మొదలుపెట్టాం. అనేక తపస్సాధనలు చేస్తూ ఎన్నో తపస్సులు చేసిన తర్వాత నెమ్మదిగా అప్పుడు శాస్త్రాలు కూడా పఠించడం అలవాటు చేసుకొని, అయితే మనం చదివిన శాస్త్రము తపస్సుల ద్వారా వచ్చిన అనుభవము చాలా వరకు కొన్నిసార్లు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మధ్యలో కొంతకాలం బానిసత్వంలో ఉండేవాళ్ళం. ఆ సమయంలోని సమాజంలో ఎలాగైనా సరే ఈ సనాతన ధర్మ సమాజంలో జనాల మధ్యలో రకరకాల భ్రాంతులు మనం ఎలాగైనా సరే బీజం నాటాలని, ఆ భ్రాంతుల యొక్క బీజాన్ని నాటి సమాజంలో ఒక రకమైనటువంటి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ద్వేషభావం కల్పించేస్తే ఈ సమాజం ఎప్పుడూ బాగుపడకుండా ఇలాగే వారే కొట్టుకుంటారు అని చెప్పి కొందరు చేసిన పనులకి శాస్త్రాల్లో కొన్ని చోట్ల చాలా తప్పుడు విషయాలు జోడించారు. అయితే వీళ్ళు ఎవరో జోడించారన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. అది ఫ్లోలో సెట్ అవ్వకపోవడం మూలాన మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇది కాదు ఇందులో విషయం అని. ఇక్కడ సాధన చేసేటప్పుడు ఉన్నటువంటి అనుభవాల ఆధారంగా శాస్త్రంలో చెప్పబడింది సరిపోతుందా లేదా అని రెండూ చూసుకుంటూ, రెండూ భిన్నంగా ఉండవు, రెండూ కలిసినప్పుడే అది నిజం. కలవలేని చోట, శాస్త్రం కలవలేని చోట మనకి ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ కూడా రకరకాల మనుషులు వచ్చి వీటిని ఎలాగో అలా ఇష్టం వచ్చినట్టు చెడగొట్టేశారు అని చెప్పి.
అయితే వీళ్ళంతా కూడా పాడు చేసినటువంటి జ్ఞానాన్ని, తత్వాన్ని వీళ్ళు ఎప్పుడూ పాడు చేయలేరు. ఆ రచింపజేసినటువంటి పదాలను ఎట్నుంచి అటు చేసినా అవి ఎప్పుడూ కూడాను ఇందులో కలిసిపోవండి. ఇలా సాధనలు చేసేటప్పుడు నవరాత్రి ఉపాసన అంటారు దీన్ని. నవదిన ఉపాసన, నవదిన మహోత్సవములు అనం. నవదిన మహోత్సవములు అంటే అప్పుడు మనం 9 రోజుల పాటు చేసుకునే ఉత్సవం అనుకోవచ్చు. కానీ ఇక్కడ నవరాత్రి అనడానికి ముఖ్య మూల కారణం ఏంటంటే, రాత్రిపూట ఎలా అయితే మనం అంతర్ముఖుడై ఉంటామో కేవలం దేహంతో అయినా సరే రోజు, అలాగే దేహంతో కాకుండా మనసు, బుద్ధి, అహంకారం ద్వారా మనము ఈ 9 రోజులు కూడా అంతర్ముఖుడై, రాత్రి వలె అంటే అంతర్ముఖుడై ఉండి చేసేటువంటి సాధన అన్నమాట. ఎవరికి వారు వారిళ్లల్లో రోజు నిత్యము నిష్ఠా నియమంతో అమ్మవారి పూజ, ఉపాసన వీలైనంత శ్రద్ధాభావంతో చేస్తే అది నవరాత్రి ఉపాసన. నవరాత్రి అనడానికి విశేషం ఇది. ఈ ఉపాసన చూసుకుంటే దేశం నలుమూలలా కూడాను అనేక రకాలుగా చేస్తారు. మార్కండేయ మహాపురాణంలో ఈ 9 రోజులు ఎలా సాధన చెయ్యాలో మనకి తెలియజేశారు. ఎందుకు ఈ 9 రోజులే చేస్తున్నాము అంటే, ఒకానొక సమయంలో ఒక మహారాక్షసుడు ఉండేవాడు. వాడుకున్నటువంటి వరం ఏమిటంటే, నేను ఎవరి చేతుల్లోని చావకూడదు అనుకున్నాడు మొదట. కానీ బ్రహ్మదేవుడు అన్నాడు, చావు అనేది తప్పదు నాయనా, ఏదో ఒక రకంగా పోవడం అయితే ఖచ్చితం అన్నట్టే. వరం కోరుకోరా అంటే చావుని విశేషంగా కోరుకునేవారు వీళ్ళంతా, జ్ఞానం లేక. అయితే వీడు ఏం కోరుకున్నాడు? దేవతల చేతుల్లో, దానవుల చేతుల్లో, ఫలానా వీళ్ళు వాళ్ళు రకరకాల కొత్త కొత్త రూపాలు ధరించి అలా ఇలా ఎవరి చేతుల్లోని చావకూడదు. ఇంత పవర్ఫుల్ అయిన తర్వాత ఒక సాధారణ ఆడపిల్ల ఏం చేస్తుందిలే అనుకొని, ఒకవేళ నాకు చావు అంటూ ఉంటే ఒక సాధారణంగా పుట్టినటువంటి ఒక ఆడపిల్ల చేతుల్లోనే నాకు మరణం లభించాలి, అంతకు మించి నేనేం కోరనని చెప్పాడు బ్రహ్మదేవుడితో. ఇంకంతే ఆ రోజు నుండి అరాచకాలు చేయడం మొదలుపెట్టాడు. దేవతలు, ఋషులు, మునులు, మహానుభావులు, భక్తులు అందరూ కూడా ఆర్తనాదం పెట్టి ఆ అమ్మవారిని కీర్తింపచేసాగితే, అప్పుడు కాత్యాయన మహర్షి కుటీరం బయట ఒక చిన్న బాలిక వలె రోధిస్తూ అమ్మవారు అక్కడ ప్రత్యక్షం అవుతారు. ఆయన పెంచుకుంటారు. అయ్యో ఈ కుమార్తెను ఎవరో వదిలేసి వెళ్ళిపోయారే ఈ చిన్నపిల్లనని చెప్పి ఆయన పెంచుకుంటారు. ఆయన పెంచుకున్న కూతురు కాబట్టి, కాత్యాయన మహర్షి కుమార్తె కాబట్టి కాత్యాయిని అని ఆవిడ నామం. ఆ కాత్యాయిని మహారాణి మాత ఆవిడే ఈ యుద్ధంలో 9 రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధం చేసి ఈ మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. ఈ వృత్తాంతం అంతా కూడా మార్కండేయ మహాపురాణంలో తెలియజేశారు. 9 రోజుల పాటు పగలనగా రాత్రనగా తేడా లేకుండా యుద్ధాలు జరిగాయి అమ్మవారికి రాక్షస బృందానికి మధ్య. మహిషాసురుడు వాడు ఒకడైనా, వాడి కింద అనేక శక్తి సంపన్నులైనటువంటి రాక్షసులు. ఒక్కమారు మీరు ఆ సంఖ్య ఎంత ఉంటుందో అని చెప్పి ఊహించుకుంటే నిజంగా నోరు వెళ్ళవేస్తారు, కళ్ళు తిరుగుతాయి అందరికీ. ఏమిటి ఎంత పెద్ద దానవ సైన్యమా? ఒకానొక దానవుడు 500 కోట్ల మంది మహారథులతో, ఏమండి మహారథులు కొందరే ఉంటారు. ఇంతగా చెప్పుకునేటువంటి మహాభారత యుద్ధంలో కొందరు మహారథులు ఉండేవారు అంతే. ఇంత గొప్పగా చెప్పుకుంటాం. అక్కడ 500 మంది మహారథులను వేసుకొని ఒక దానవుడు, ఒకడు 60 కోట్ల మందిని, ఒకడు 500 కోట్ల మందిని, ఒకడు 150 కోట్ల మందిని ఇలా వివరణ ఇచ్చారు. అంత భయంకరమైనటువంటి సైన్యంతో పోరాడేందుకు ఈ ఒక్క ఆడపిల్ల కాత్యాయనీదేవి మాత్రమే ఈ పోరాటం చేసింది. అయితే రచింపచేసినటువంటి వ్యాస భగవానుల వారు ఎక్కడా కూడా కేవలం శాస్త్రాన్ని రచింపచేసి ఇచ్చేయలేదు, మీకు అక్కడ కథ ఇవ్వలేదు. అక్కడ ఒక మార్మికమైనటువంటి సందేశం కూడా దాగి ఉంది అందులో. అయితే మొదటి అధ్యాయంలో ఏమని చెప్తారంటే, ఈ అందరూ కూడాను మమ్మల్ని కాపాడు కాపాడు అంటే వచ్చినటువంటి ఆ మహాశక్తి ఎలా ఆవిర్భవించిందంటే, అచ్చట బయట పెట్టలేదు ఈవిడే కాత్యాయనీదేవియే ఇలా వచ్చిందని. అక్కడ ఏం చెప్తున్నారు? దేవతలందరూ ప్రార్థించగా పరమశివుడిలో ఉండేటువంటి తేజం, దేవతలందరిలోంచి ఒక తేజం బయటకు వచ్చి అమ్మవారి రూపాన్ని ధరించిందట. ఆ తేజం పరమశివుడిలో నుండి వచ్చినటువంటి తేజం ముఖ భాగాన్ని, ముఖమండలాన్ని, మహావిష్ణువు యొక్క అంశం నుండి వచ్చినటువంటి తేజము ఆవిడ భుజస్కంధాలను, శ్రీ బ్రహ్మదేవుడి యొక్క తేజము కాస్త వెళ్ళి ఆవిడ పాదపద్మాలను, అలా రకరకాల అవయవాలు అలా క్రియేట్ అయ్యాయి అని చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఆవిడ అస్త్రశస్త్ర ఆయుధాలు ఎచ్చటి నుండి వచ్చాయ్యా అంటే, ఇంద్రుడు తన వజ్రం నుండి ఒక వజ్రం తీసిచ్చేట అటువంటిదే. మహాదేవుడు పరమశివుడు సాక్షాత్తు ఆయన శూలం నుండి ఒక శూలాన్ని తీసి ఆవిడికి బహుకరించేట. శ్రీ మహావిష్ణువు ఆయన చక్రం నుండి సుదర్శన చక్రం లాంటి చక్రాన్నే ఆవిడికి బహుకరించేట. వింటున్నారా? 2 విషయాలు ఇక్కడ గమనించాలి. మొదట ఎక్కడి నుంచి ఆవిర్భవించిందంటే
సాక్షాత్తు దేవతలు ఎవరైతే ప్రార్థిస్తున్నారో నన్ను కాపాడు అని, వారిలోంచి ఒక తేజస్సు వచ్చి దివ్యమైనటువంటి శక్తి, దివ్యమైనటువంటి రూపాన్ని ధరించిందిట వారిలోండే వచ్చి. అయితే ఆవిడ ఏ ఆయుధాలు చేపట్టిందయ్యా అంటే వారి ఆయుధాలని ఆవిడికి బహుకరించారట అందరూ కూడాను. విశ్వకర్మ అభేద్యమైనటువంటి కవచాన్ని ఆవిడికి బహుకరించాడని చెప్పారు. చెప్పడం వెనక ఉండేటువంటి మర్మం ఏమిటయ్యా అంటే, మనం ఎంతసేపు కూడా అమ్మా నన్ను కాపాడు, ఏవో దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు అంటామే, ఎక్కడి నుంచో ఈశ్వర తేజస్సు రాదు. నీలో ఉండేటువంటి ఆత్మ చైతన్యభరితంగా మారితే, నీ ఆత్మ చైతన్య శక్తిని నువ్వు పెంచుకుంటే అప్పుడు అందులోంచే, ఈశ్వరుడు ఎక్కడో లేడు, కణకణంలో ఉన్నాడు, అందులోంచే ఒక దివ్యమైనటువంటి తేజోమయమైనటువంటి సంపన్నమైనటువంటి ఒక శక్తి స్వరూపిణిగా ఆ దైవశక్తి, అది అమ్మవారు అవ్వచ్చు, శ్రీ మహావిష్ణువు అవ్వచ్చు, పరమశివులు వారు అవ్వచ్చు, నీలో ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యమే ఈశ్వరుణ్ణి నీకు సహాయం చేసేలాగా అక్కడ సహాయపడుతుందని చెప్తున్నారు. మొదటి విషయం. రెండు, ఆవిడ అస్త్రశస్త్ర ఆయుధాలు ఏమైనా తెచ్చుకొచ్చిందా అంటే వీరి దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్ర ఆయుధాలే ధరించి వీరి కోసం యుద్ధం చేసిందిట. మన శక్తి సామర్థ్యాలు, మనం చేసేటువంటి కర్మ, మనం చేసేటువంటి కర్తవ్య కర్మలు, మనం చేసేటువంటి సాధన, వీటి ఆధారంగానే మనకు ఉండేటువంటి సమస్యల నుంచి కూడా మనని అమ్మవారు బయటికి తీస్తారు. ఆ దైవశక్తి నీలోంచే వచ్చి నీ సామర్థ్యం ఆధారంగానే నిన్ను ఆదుకుంటుంది, నీ జీవితం బాగు చేస్తుందని తెలియపరిచేందుకు వ్యాస భగవానుల వారు ఇలా రచింపజేసి పెట్టారు మార్కండేయ మహాపురాణంలో. మార్కండేయ మహర్షి కూడా చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు. అందుకు శాస్త్రాలు చదివేశాము, నేను చదివేశానండి అనుకుంటే కాదండి, అందుకు సత్సంగానికి ఎంతటి మహత్వం. ఎందుకు సత్సంగం వినడం వలన వచ్చేటువంటి మహత్వం ఏమిటంటే, సత్పురుషులు ఎప్పుడూ కూడాను నిజమైనటువంటి ఉపదేశాన్ని, అక్కడ దాగున్నటువంటి రహస్యాన్ని కూడా మనకి తెలియజేస్తారని చెప్పి సత్సంగానికి ఇంతటి మహత్వాన్ని అప్పచెప్పారు. సత్సంగానికి ఇంత మహత్వం ఉందని తెలియజేశారు. ఇచ్చట అమ్మవారు వారి నుండి వచ్చినటువంటి తేజము, వారి అస్త్రశస్త్ర ఆయుధాలు పట్టుకొనే అమ్మవారు ఈ దానవ సైన్యంతో పోరాడారు. ఈ సమయంలో మహిషాసురుడు తరపున చాలామంది భయంకరమైనటువంటి దానవ సైన్యం వచ్చింది. ధూమ్రలోచనుడు, చండముండులు, శుంభ, నిశుంభ, రక్తబీజుడు, ఇలా అనేక రాక్షసులు, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి వరం. ఆ ఒక్కొక్కడికి ఉండేటువంటి ఒక్కొక్క రకమైనటువంటి వరం కదా చావు విషయంలో. అటువంటి వారికిచ్చినటువంటి వరాన్ని గౌరవిస్తూ, అటువంటి చావును మాత్రమే, ఎందుకంటే వాళ్ళ సమయం ఆసీనమైంది కాబట్టి వారి చావు అటువంటి రీతిలోనే జరిగేలా అమ్మవారు అనేక రూపాలు ధరించి ఈ రాక్షస సంహరణంతా చేశారు. చేస్తే 11వ అధ్యాయంలో దుర్గా సప్తశతిలో దేవతలంతా కూడా ఏ అమ్మవారైతే వీరందరినీ విధ్వంసం చేసి సంహరించారో ఆ అమ్మవారి స్తుతి చేస్తారు. ఏమంటారు తెలిసిన, అక్కడ అమ్మవారి పేరు చెప్తారు. కాత్యాయిని నమోస్తుతే అని చెప్పి ఆ కాత్యాయిని దేవిని నమస్కరించుకుంటారు. అమ్మ, మా అందరినీ కాపాడినందుకు నిన్ను ఎలాగా ఏమని కీర్తింప చేయాలో తెలియడం లేదని చెప్పి అక్కడ ఇంకొక చిన్న సందేశాన్ని దాచిపెట్టారు మార్కండేయ మహర్షి వారు. దేవతలంతా కూడా అగ్నిదేవుణ్ణి ప్రతినిధిగా ఉంచుతూ అగ్నిదేవుణ్ణి నేతృత్వంలో వెళ్ళి అమ్మవారిని కీర్తింపజేశారన్నారు. అర్థమైందండి? దేవరాజుడు ఎవడు? ఇంద్రుడు. అక్కడ ఉన్నది శ్రీ మహావిష్ణువు. అందరూ ఉన్నప్పటికీ కూడా అగ్నిదేవుని నేతృత్వంలో వీరంతా కూడా అమ్మవారిని స్తుతింపచేయడం మొదలుపెట్టారు అని తెలియజేస్తున్నారు. అనగా అర్థం ఏమిటి? అగ్నిదేవుడు అంటే ఏమిటి? యజ్ఞ రూపంలో వారు కూడా యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ అమ్మవారిని స్తుతింపజేసి హారతది చేసి మనం కూడా ఇవాళకి అదే చేస్తున్నాం. పూర్వీకులైనటువంటి మహాత్ములంతా కూడా ఈ పరంపరను మనకు అప్పచెప్పారు. తెలుసో తెలియకో పరంపర కరెక్ట్గానే కొంతవరకు కొనసాగుతోంది. ఇప్పుడు నవరాత్రి సాధన 9 రోజులు కూడా ఎవరికి చేస్తాము అంటే, 9 రోజుల పాటు యుద్ధం జరిగింది కాబట్టి ఆ 9 రోజులు దేవతలు, ఋషులు, మునులు, మహానుభావులంతా కూడా అమ్మవారిని కీర్తింపజేస్తూ రోజంతా యుద్ధం జరిగేది. ఆ యుద్ధంలో ఆ రాక్షస సైన్యం సంహరించబడేది. వారందరినీ తీసుకొచ్చినటువంటి మహాభయంకరమైనటువంటి రాక్షసుడు ఎవడైతే ఉండేవాడో ఆ రాక్షసరాజు సంహరించబడేవాడు. వాడు సంహరించబడగానే దేవతలు స్తుతి చేసేవారు. మనము 9 రోజులు చేసేది అదే. అమ్మవారిని రోజు మన వైపు నుండి స్తుతి చేయడం, ఆరతి చేయడం. దేవతలు అదే చేశారు, మనము అదే చేస్తాం. అయితే ఈ 9 రోజులు ఎలాగని పూజ చేసుకోవాలి అనుకుంటే,
మార్కండేయ మహాపురాణంలో బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటను దేవీ కవచంలో కూడా ఈ విషయం వస్తుంది. శ్రీ బ్రహ్మదేవులు వారు తెలియజేశారు ఈ 9 రోజులు ఎలా సాధన చెయ్యాలో అని. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి. మొట్టమొదటి రోజు శైలపుత్రీ దేవి రూపంలో అమ్మవారిని కీర్తింపజేస్తారు. రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంటాదేవి, నాలుగవ రోజు కూష్మాండ స్వరూపంగా, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయనీదేవి, 7 కాళరాత్రి, 8వ రోజు మహాగౌరి, 9 సిద్ధిదాత్రి. ఈ 9వ పేరు గుర్తుపెట్టుకుందాం. ఎందుకు ఈ 9 రోజులు ఈ రూపాలతో అంటే శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించాడు. అలా ఈ పార్వతీదేవి అమ్మవారు బ్రహ్మాండం కోసం అని చెప్పి ఆవిడ అవతరించి రకరకాల రూపాలను మనందరినీ కాపాడేందుకు ఎన్నెన్ని రకాల రూపాలు ధరించిందో అందులో వారికి అనుభవించినటువంటి ఇంకా ఆవిడ తప్పితే ఇంకా ఆ సమయంలో ఇంకా వేరే దిక్కు లేదు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి దేవతలందరూ కూడా ఆవిడ్ని వేడుకున్న సమయాల్లో ఈ 9 అంటే రకరకాల స్టేజెస్, ఆవిడ జీవితం యొక్క రకరకాల స్టేజెస్ని సెలబ్రేట్ చేస్తారు ఈ 9 రోజులు. మొదట శైలపుత్రి, ఆవిడ పుట్టింది చిన్న పిల్ల రూపంలో హిమవంతుడింట్లో చక్కగా ఆడుతూ పాడుతూ ఈ మహాశక్తి అనేది ఒక బాలిక రూపంలో ఒక కూతురుగా వారి ఇంట్లో కూతురుగా తిరిగేది. హిమవంతుడు మేనాదేవి ఇంట అవతరించింది ఆవిడ. అందుకు శైలపుత్రి రూపంలో మొదటి రోజు. రెండవది బ్రహ్మచారిణి, 33,000 సంవత్సరాల పాటు, నిజమే వింటున్నాం మనం, 33,000 సంవత్సరాల పాటు ప్రకృతిలో ఉండేటువంటి వాతావరణానికి అతీతంగా విరుద్ధంగా. ఎండాకాలం ఉందనుకోండి, ఎండాకాలం ఆల్రెడీ ఎంతో వేడిగా ఉంటుంది, బయట మండిపోతూ ఉంటాడు సూర్యుడు, ఆకాశం ఉందని మనం అంటూ ఉంటాం. అంతటి మంటలు కురిపించేటువంటి వాతావరణంలో చుట్టూ అగ్ని పేర్చుకొని మధ్యలో కూర్చొని, నెత్తిన సూర్యుడు, చుట్టూ అగ్ని, మధ్యలో సాధకుడు, ఇలా చేసేటువంటి అగ్ని తపస్సులు అంటారు. దౌర్భాగ్యం ఏమిటంటే ఇలా చేసేటువంటి సత్పురుషులు మహాపురుషులు ఈ మధ్య చాలా తక్కువ అయ్యారు. మా సౌభాగ్యం ఏమిటంటే మా గురువులు, వారి గురువు గారు, ఈ గురు పరంపర అంతా కూడా ఇలాంటి తపస్సులే అందరూను. మేము కూడా చిన్ననాటి వయసు నుండి ఈ తపస్సుల్లో భాగం అవడం మూలాన పరమ అదృష్టంగా భావిస్తాం. అమ్మవారు ఈ తపస్సులన్నీ నేర్పింది ఎవరు ఇంతకీను? సాక్షాత్తు పార్వతీదేవి, జగన్మాతే. వానాకాలం వస్తే వానలో తడుస్తూ తపస్సు చేయడం, చలికాలంలో పైన ఒక చిన్న కుండలు పెట్టి, కుండలకి చిన్న చిన్న చిల్లులు పెట్టి, ఆ రాత్రి సమయంలో, అది కూడా చలికాలంలో రాత్రి ఎంత చల్లగా ఉంటుందో మనకి తెలుసు, ఆ సమయాన పైన కుండలు కట్టేసి వాటికి చిన్న చిన్న కన్నాలు పెట్టి వాటి నుండి నెత్తిపై ఆ కుండల్లో ఉండేటువంటి చల్లని నీటి ధార మనపై పడుతూ ఉంటే ఎలా ఉంటుందండి? ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి చేసేటువంటి తపస్సులు, వాతావరణానికి ఋతువులకి విరుద్ధంగా వెళ్ళి చేస్తేనే తపస్సు అంటారు. అయితే ఇటువంటి అనేక రకములైనటువంటి అతి క్లిష్టమైనటువంటి సాధనలన్నీ కూడా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 33,000 సంవత్సరాల పాటు అమ్మవారు తపస్సు చేసి పరమశివుణ్ణి పొందాలని చెప్పి ఆవిడ చేసిన సాధనని నమస్కరించుకుంటూ 2వ రోజు బ్రహ్మచారిణి దేవిని పూజించుకుంటాం. తపస్సు చేసిన తర్వాత వివాహం అవుతుంది అమ్మవారికి, పరమశివుల వారికి, పరమరుద్ర భగవానుడికి. ఆ రుద్ర భగవానుడిని వివాహం చేసుకున్న తర్వాత అమ్మవారు ఆవిడ పెట్టుకునేటువంటి బొట్టు తీరు మారుతుంది. ఇంకా జగదంబ వచ్చేసింది, జగన్మాత వచ్చేసింది అవతారం ధరించి, వివాహం అయిపోయింది, ఇంకా మన్ని అమ్మవారు కాపాడుతారు అనేటువంటి ధైర్యంతో దేవతలు, ఋషులు, మునులు, భక్తులంతా ఉండేవారు. అమ్మ బాబోయ్ ఇంకా మనకి చావు మేళం తప్పదురోయ్ అని చెప్పి రాక్షసులంతా భయపడ్డారట. ఆవిడ అర్ధచంద్రాకారంలోని ఘంటికలాగా, ఆ అర్ధచంద్రంలోనూ ఒక చిన్న ఘంటిక పెట్టుకొని అలా నీట్గా చక్కగా బొట్టు పెట్టుకునేవారు. అందుకు చంద్రఘంట అని చెప్పి అమ్మవారికి నామం. ఇవాళ కూడా ఆడవాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత చక్కగా నుదుటిన అద్భుతంగా కుంకుమ బొట్టుని, సింధూరాన్ని తీర్చిదిద్దుకుంటారు. అది ఎలాగైతే ఇవాళకి కూడా ఆడవారందరిలో కూడా అటువంటి పరంపర కనీసం ఇప్పటికి కొంతమందిలో అయినా సరే ఇవాళకి ఆ పరంపర బ్రతికుంది. వారి మూలంగా ఇంకా రాబోయే తరాలకు కూడా వారు ఇది నచ్చజెప్పి దీని యొక్క మహత్వాన్ని తెలియజేస్తారని చెప్పి అనుకుందాం, భావిద్దాం. అమ్మవారు కూడా
వివాహం అయిన తర్వాత ఆవిడ విశేషంగా వివాహం అయిన తర్వాత నుదుటిన బొట్టు పెట్టుకొని పాపిడి దగ్గర ఉండేటువంటి స్థానంలో విశేషంగా బొట్టు పెట్టుకొని ఆవిడ ఆ రూపాన్ని, వివాహం చేసుకున్నటువంటి రూపాన్ని, పార్వతీ పరమేశ్వరుల వారి వివాహాన్ని గౌరవిస్తూ ఆ వివాహాన్ని తలుచుకుంటూ అమ్మవారు ఇలా వివాహం చేసుకొని మనందరికీ కూడా జగన్మాత రూపంలో అలాగా ప్రతిష్ఠింపబడ్డారయ్యా, మళ్ళీ కైలాసానికి వైభవాన్ని తీసుకొచ్చిందని చెప్పి చంద్రఘంటాదేవి రూపంలో 3వ రోజు పూజ చేసుకుంటాం. అయితే వివాహం అయింది కదా అని చెప్పి అందరం కూడాను వివాహం అయిపోయింది, ఏముందండి అయిపోయింది అనుకుంటాం. అక్కడే అసలు జీవితం మొదలవుతుందని చెప్పేందుకు సాక్షాత్తు జగన్మాత వివాహం చేసుకున్న తర్వాత సతీ అవతారంలో ఈ స్టేజ్ ఆఫ్ సాధన చేయలేదు ఆవిడ. అందుకు పార్వతిగా వచ్చినప్పుడు ఈ సాధన చేశారు. వివాహం అయిన తర్వాత పరమశివుల వారిని వివాహానికి ముందు ఆవిడ సద్గురువులు ఎవరండి, గురుమంత్రం ఎవరిచ్చారంటే ఉదాసీన పరంపరలో 2వ ఆచార్యులుగా పూజింపబడేటువంటి నారద మహర్షులు వారు ఇచ్చారు. నారదుల వారు ఆవిడ గురువు. మొదట భూలోకమునందు ఆవిడ ఉన్నప్పుడు వివాహం అయిపోయి సాక్షాత్తు జగన్మాత అయిన తర్వాత ఇంకా ఆవిడ నేర్చుకోవాల్సినటువంటి విద్యలు పరమశివుల వారు తప్పితే ఇంకెవరూ నేర్పలేరు ఆవిడికి. అంతటి యోగ సాధన ఆయన తప్పితే వేరే వారు ఎవరు నేర్పలేరు. ఆయనే గురువు, ఆది గురువు కూడా ఆయనే. అప్పుడు ఆయన్ని గురువుగా స్వీకరించి ఆయన దగ్గర 1000 సంవత్సరాల పాటు సాధన నేర్చుకున్నారు. ఆ సాధన అంతా చేసి శివతత్వంలో ఐక్యమయ్యి శివ అనిపించుకున్నారు. ఈయన శివ, ఆవిడ శివ. అలా అమ్మవారు సాక్షాత్తు శివతత్వంలో ఐక్యత పొందుతారు. ఆవిడ అంటే సాక్షాత్తు శివుడు ఎంత శక్తివంతుడో అటువంటి శక్తి సామర్థ్యాన్ని తన ఆత్మలో కూడా, తన ఆత్మను కూడా చైతన్యపరిచి సాధన చేసి పరమశివుడు యొక్క తేజస్సుకి సమానమైనటువంటి తేజస్సుని ఆవిడ తనలో తాను మళ్ళీ చైతన్యపరిచేలాగా సాధన చేశారు. తన ఆత్మ అంత చైతన్యవంతమైందంటే సాక్షాత్తు శివుడు ఎలా ఉంటారో సాక్షాత్తు అదే తత్వంలో ఏకమైపోయారు. కనిపించే దేహం వేరు కానీ తత్వం అదే. శివమహాపురాణంలో కూడా, శివమహాపురాణం మొదట చూసుకుంటే మనం మొదట సంహితలోనే శౌనకాది మహర్షులంతా కూడా సూత మహర్షుల వారిని అడుగుతారు, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి తత్వం కలిగినటువంటి పురాణ గ్రంథాన్ని మాకు వినిపించండి అయ్యా. అయితే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి కోరిక ఏమిటి, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి గమ్యం ఏమిటి, దేన్నైతే మనం చేరుకోవాలో అది మీ ఉద్దేశంలో ఏమిటి అని అడిగితే సూత మహర్షులు వారు చెప్తారు, ఇది నా మాట కాదయ్యా, బ్రహ్మదేవుని మాట. బ్రహ్మదేవుడిని సనకాదికులు వారు, నారదులు వారు ప్రశ్నించగా ఒకానొక సమయంలో ఆయన ఈ శివమహాపురాణ గ్రంథాన్ని తెలియజేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటి అంటే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి లక్ష్యం, నేను ఏమవ్వాలి, ఏం పొందాలి, ఎలాగా జీవితంలో దేన్ని సాధించాలి అని నువ్వు గనక అడిగితే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి లక్ష్యం ఏమిటో తెలిసిన సాక్షాత్తు భగవంతుడైనటువంటి పరమశివుల వారి అవస్థలో లీనమవ్వుట అన్నారు. అది జగన్మాత పార్వతీదేవి మాత్రమే ఇంతవరకు చేసింది. ఆ తత్వంలో ఐక్యత పొందుతుంది. ఇద్దరూ ఒకటవుతారు. ఆ ఇద్దరూ ఒకటయ్యారు. అయితే అమ్మవారు సాక్షాత్తు ఆ తత్వాన్ని పొందారు అని తెలియజేసింది ఎవరు? సిద్ధిదాత్రి అమ్మవారు. అక్కడికే వద్దాం. ఎప్పుడైతే అమ్మవారు శివతత్వాన్ని చేరుకుంటారో ఆ తర్వాత ఆవిడ దేవతలందరి ద్వారా స్తుతింపబడతారు. స్తుతింపబడినప్పుడు వీరందరినీ కూడా అమ్మవారు అనుగ్రహింపచేస్తూ చిరునవ్వు నవ్వితే ఆవిడ పంటిపై సూర్యుని కిరణాలు పడి అవి రిఫ్లెక్ట్ అయ్యి ఆ కిరణం ఆవిడ పంటిపై నుండి, ఆవిడ నుండి బయటకు వచ్చినటువంటి రిఫ్లెక్ట్ అయిన కిరణం నుండి బ్రహ్మాండం ఏర్పడుతుంది. అందుకు అప్పుడు ఆవిడ్ని కూష్మాండ అని చెప్పి దేవతలంతా కూడా కీర్తిస్తారు. బ్రహ్మాండాన్ని కేవలం కణమాత్రంలో సృష్టింపజేసేటువంటి సామర్థ్యాన్ని పొందినటువంటిది. అందుకు కూష్మాండాదేవిగా అది చాలా ప్రముఖమైనటువంటి అవతారం, చాలా ప్రముఖమైనటువంటి అవతారం అని చెబుతారు. ఆ ప్రముఖమైనటువంటి రూపం అని మనం తెలుసుకోవాలి. 4వ రోజు కూష్మాండాదేవిని అందరం కూడా పూజ చేసుకుంటారు. కూష్మాండ రూపంలో అదే ఉన్న ఒకే ఒక ఆదిశక్తిని పూజ చేసుకుంటారు. ఆ తర్వాత అమ్మవారు పరమశివులు కలిసి లోక కళ్యాణార్థం వారి కుమారుడి చేతిలోనే తారకాసురుడు అనే రాక్షసుడు మరణం ఉందని చెప్పి
ఒక సంతానాన్ని లోక కళ్యాణార్థం జన్మనిస్తారు. ఆయన పేరే కార్తికేయుడు, స్కందుడు అని కూడా అంటారు. అందుకు 5వ రోజు స్కందమాత, స్కందుణ్ణి మా అందరికీ కూడా ఇచ్చి మా అందరి యొక్క కష్టాన్ని తీర్చేవమ్మా, మా దేవతలందరికీ ఆయనే సేనాపతి, ఆయన నేతృత్వంలోనే దేవతలంతా కూడా యుద్ధం చేస్తాం తల్లి అని చెప్పి ఆవిడ్ని 5వ రోజు స్కందమాత రూపంలో నమస్కారం చేసుకొని పూజ చేసుకుంటాం. 6వ రోజు కాత్యాయనీదేవి, మహిషాసురుణ్ణి సంహరించిందే ఆవిడ రూపాన్ని పూజిస్తారు. 7వ రోజు కాళరాత్రి స్వరూపంగా అమ్మవారిని పూజ చేసుకుంటాం. 8వ రోజు మహాగౌరి. అయితే అమ్మవారు హిమవంతుని కూతురుగా అవతరిస్తారు కదా, కొంచెం చామంఛాయగా ఉండేవారు. లోక కళ్యాణార్థం సంక్షిప్తంగా చెప్పుకుందాం. మళ్ళీ ఎప్పుడైనా అమ్మవారి గురించి మళ్ళీ చెప్పుకునే, ఈ విశేషంగా ఈ అవతారం గురించి చెప్పుకునే అవకాశం వచ్చినప్పుడు వివరంగా చెప్పుకుందాం. లోక కళ్యాణార్థం పరమశివుల వారు, నీకేమీ దేవి చాలా అదృష్టవంతురాలివి, నేను ఎంత అందంగా ఉంటాను, ఎంత బాగుంటాను, నేను దొరికేశాను, నాకు ఏముందిలే, ఏం చేస్తాం, నీకున్నంత అదృష్టం నాకు లేదు, చామంచాయగా ఉండే ఒక నల్లని పిల్ల దొరికిందిలే అంటాడనమాట ఆట పట్టిస్తూ. నన్ను నల్లగున్నానని చెప్పి అలా అంటారా? మీకు అదృష్టం లేదా? నేను ఇలా ఉన్నానన్నా? ఏమండి, ఈశ్వరుడు ఎప్పుడూ కూడాను దేహం యొక్క రంగు ఎప్పుడూ కూడా ఇది మెలనిన్ వలన, అందరి బాడీ కలరు నిజంగా చూసుకుంటే బాడీ తాలూకా కలర్, స్కిన్ తాలూకా కలర్ పింక్, బేబీ పింక్ అండి. మనకి ఆ బేబీ పింక్ కలర్కి నిజంగా స్కిన్ కలర్ వచ్చేది మెలనిన్ వలన. మెలనోసైట్స్ అనేటువంటి కణాలు మన చర్మం కింద ఉంటాయి. ఆ కోశికలు చక్కగా అక్కడ ప్రతి చోట ఉంటాయి కాబట్టి అక్కడక్కడ ఉండేటువంటి చర్మానికి ఆ పిగ్మెంట్ క్రియేట్ చేసి, ఆ పిగ్మెంట్ని పుట్టించి మన స్కిన్కి ఆ కలర్ వస్తుంది. అవి నశిస్తే వీళ్ళకి బొల్లు వచ్చిందండి అంటారు. ఎక్కడెక్కడైతే అవి నశిస్తాయో మళ్ళీ స్కిన్ కలర్ పోతుంది. అది రోగం కాదు, ఆ చిన్న కణాలు, కోశికలు అక్కడ నశించడం మూలాన స్కిన్కి కలర్ పోయింది, అంతే. స్కిన్ న్యాచురల్ కలర్లో ఉండిపోయింది. సో ఈశ్వరుడు ఎప్పుడూ కూడా కేవలం లోక కళ్యాణార్థం. అది ఎందుకో చూద్దాం. అప్పుడు అమ్మవారు ఏం చేస్తారు, ఆవిడ చర్మానికి ఉండేటువంటి కోశికలు విడిచిపెట్టి తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఆయన దగ్గర, నేను ఈ కోశికలు, ఈ చర్మాన్ని విడిచిపెడదాం అనుకుంటున్నాను అంటారు. నాకు తెల్లని చర్మం అంటే రూపము తెల్లగా ఉండే స్వరూపాన్ని తీసుకొని, దానికోసం తపస్సు ఏమిటమ్మా, నువ్వైనా తెలుపు నలుపు ఏమిటమ్మా అంటాడు ఈయన. ఆహా లేదండి అని చెప్పి అప్పుడు చెబుతారనమాట. శుంభ నిశుంభ అనేటువంటి 2 దానవులు ఉన్నారు. అసలు ఎందుకయ్యా ఇదంతా, ఈ నాటకం అంతా అంటే, శుంభ నిశుంభ అనేటువంటి దానవులు ఉన్నారు. అయితే వారు కోరిన కోరిక ఏమిటంటే, ఒకవేళ మాకు చావంటూ లభిస్తే 4 రకాలుగా బ్రహ్మ చేసేటువంటి సృష్టిలో అవతరించినటువంటి వాడు చేతిలో చావాలి. అలాగని చెప్పి అకస్మాత్తుగా దేవుడు ఇంకో అవతారం తీసుకొని అలా ఊరుకునే వచ్చేయడానికి వీల్లేదు. ఎక్కడో అక్కడి నుంచి అవతరించాలి, పుట్టాలి. 4 రకాలుగా జన్మలు ధరిస్తారట జీవరాశులంతా కూడా. శ్వేతజ, అండజ, భూమిజ, యోనిజ. గుడ్డు నుంచి పుట్టినవాళ్ళు, తల్లి గర్భం నుండి పుట్టినవాళ్ళు, భూగర్భం నుండి పుట్టినవాడు, చెమట నుండి పుట్టినటువంటి జీవరాశులు. ఈ 4 రకాల జీవరాశులు. ఈ 4 రకాలుగా కాకుండా అలాగని చెప్పి ఈశ్వరుడు డైరెక్ట్గా వచ్చేయకూడదు. అందుకని చెప్పి వాడు వరం అడిగితే అమ్మవారు ఆవిడ చర్మ కోశికలను విడిచిపెట్టేస్తారు. ఆవిడ ఒంటి నుండి రాలినటువంటి ఆ కోశికల నుండి ఒక దివ్యమైనటువంటి అమ్మవారి స్వరూపం ఆవిర్భవిస్తుంది. బోలియే శ్రీ కౌశికి మహారాణి మాతాకి జై. శ్రీ కౌశికి అమ్మవారు ఆవిడ్నే కోశికల నుండి అవతరించారు కాబట్టి మన బాడీలో ఉండే సెల్స్ని కోశికలు అంటారు సంస్కృతంలో. ఆ కోశం నుండి అవతారం ధరించింది కాబట్టి కౌశికి అన్నారు. ఆ కౌశికి చేతిలో శుంభ నిశుంభ అనేటువంటి దానవులు మరణిస్తారు. తన చర్మాన్ని, ఆ స్కిన్ సెల్స్ని విడిచిపెట్టి పరమశివుడు వలె ముందు తేజస్సుగానే ఉండేవారు అమ్మవారి జగన్నాటకం ఇదంతాను. ఆ రూపాన్ని నేను కూడా ఇలాంటి రూపం ధరించాను అని చెప్పి వెంటనే, అంటే ఏమండి నల్లగా ఉన్నవాళ్ళు తక్కువ అని ఎప్పుడూ పరమేశ్వరుడు అనలేదు. వారి రూపమే విభూతి పూసుకొని ఉంటారు. భస్మోద్ధూళిత విగ్రహ అంటాం. భస్మం ఎలా ఉంటుందండి, భస్మాన్ని ధరించినటువంటి వాడు ఎలా ఉంటారు. అందుకని ఇలాంటి వాటిల్లోని ఎప్పుడూ కూడాను దేవుడు తెల్లగా నల్లగా అని ఎప్పుడూ చూడలేదు. ఆ కోశికలు ఆవిడ విడిచిపెడితే ఆ కోశికల నుండి ఒక అవతారం రావాలి కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కేవలం
వారు సరదాగా మాట్లాడుకొని చిన్న లీల, నేను వెంటనే తపస్సు చేసుకుంటాను అని చెప్పి లోక కళ్యాణార్థం అకోశికల నుండి కౌశికి జగన్మాత ఆవిర్భవించాలి, వీరిద్దరి మరణం సంభవించాలి. దానికోసం జరిగినటువంటి ప్రయాస ఇదంతా కూడా. అంతేగాని ఈశ్వరుడిలో ఎప్పుడూ కూడా అటువంటి తప్పుడు విషయాలు ఎప్పుడూ కూడా భావించుకోకండి. ఒకవేళ నిజంగా పరమేశ్వరుడు అలా అనుకుని ఉంటే ఆయన నిజంగా చూస్తే కర్పూర గౌరం కరుణావతారం, ఆయన చాలా తేజోమయ స్వరూపుడు, కానీ భస్మాన్ని ధరిస్తాడు. సరిపోయిందా? ఎలా అందుకు నల్లా తెల్ల అని కాదు ఇక్కడ, కేవలం లోక కళ్యాణార్థం. అలా అమ్మవారు తన కోశికల్ని విడిచిపెట్టినటువంటి అమ్మవారు మహాగౌరస్వరూపాన్ని, శివస్వరూపాన్ని ధరిస్తారు కాబట్టి మహాగౌరీ అనేటువంటి రూపాన్ని ఎనిమిదవ రోజు పూజ చేసుకుంటాం. 9వ రోజు యుద్ధం ముగిసింది. 9వ రోజు ఉదయాన్నే యుద్ధం ముగిసింది. అందరూ కూడా అమ్మవారిని నానా రకాలుగా స్తుతింపజేసుకున్నారు. స్తుతింపజేసుకున్న తర్వాత పునః అందరి నుండి శక్తుల్ని బుచ్చుకుంది కదా కాత్యాయనీదేవి. సాధారణమైనటువంటి ఆడపిల్ల ఆవిడ, ఎక్కడి నుంచి ఏ శక్తులు తెచ్చుకోలేదు యుద్ధానికి. దేవతలందరూ కూడా వారి వారి శక్తులను ఆవిడకు బహుకరించారు. వారి శక్తులను తిరిగి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేసింది. అయితే 9వ రోజు అమ్మవారిని సిద్ధిదాత్రి అనేటువంటి రూపంలో పూజిస్తాం. ఈ నవరాత్రి సాధన చేసేది కూడా చుట్టూ తిరిగి ఇక్కడికే వచ్చింది విషయం. ఎందుకని చేస్తాం? ఏదైనా సాధన చేసామంటే చాలామంది సాధకులు ఉంటారు, ఉపాసకులు ఉంటారు. వారు చేసేటువంటి సాధన కేవలం అమ్మవారిని మనం నిజంగా ఈ నవరాత్రుల్లో పూజ చేసుకొని అంత కఠోరమైనటువంటి దీక్షతో సాధన చేస్తే బోల్డని సిద్ధులు ఇస్తారు అమ్మవారు, బోల్డని రకరకాల సిద్ధులు బహుకరిస్తారని చెప్పి అనుకొని సాధన చేస్తాం. ఇవన్నీ నిజమేనా? తప్పకుండానండి. నిజంగా ఉంటాయా? ఏమన్నా లభిస్తాయా? యోగ సూత్రాల్లో పతంజలి యోగ సూత్రాలు కావచ్చు, శ్రీమద్ భాగవత మహాపురాణము, బ్రహ్మాండ మహాపురాణము, లింగ మహాపురాణము, శివ మహాపురాణము, ఉపనిషత్తులు, ఛాండోగ్య ఉపనిషత్తు విశేషంగా వీటిలో ఏం చెప్పారో తెలుసునా? చిన్న సాధనలు చేయడం వలన వచ్చినటువంటి సిద్ధులు ఏవైతే ఉంటాయో ఇవి సాధకుడికి అవరోధాల్లాంటివి. వాడికి ఒక వ్యసనం లాంటిది, వాడి పతనానికి కారణం అవుతాయిట. అందుకని మహాత్ములు సత్పురుషులు ఎప్పుడూ కూడా ఎటువంటి సిద్ధులు వచ్చినా వాటిని ఎప్పుడు పట్టించుకోరు. అవి ఉన్నాయని వాటిని ఎప్పుడు ఉపయోగిద్దామని కూడా వారు అస్సలు ప్రయత్నించకూడదు. ఎందుకంటే పతనంకి కారణం అవుతాయి అవి. ఈ సిద్ధులు వచ్చాయి, ఈ ఎనర్జీని వాడదాం, అదేదో వచ్చింది, దీన్ని వాడదాం, దాన్ని వాడదాం, వాడి గురించి ఏదో తెలిసింది. నిజంగా తెలిసిన వారు, నిజంగా ఉన్నవారు మీకు ఎప్పుడూ చెప్పరు. వాటిపై బ్రతికేద్దాం అనుకున్న వాళ్ళకి ఏది ఉండదు, ఏది నిలవదు, అదేమీ కాదు. ఎందుకు జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఒకవేళ జరిగినా సరే వారి ప్రమేయం లేకుండా ఏదో జరుగుతుంది, దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంతే. అది ఎంతోకాలం ఉండదు, ఎప్పటికీ మిగలదు. కాకపోతే దౌర్భాగ్యం ఏమిటంటే మనం అటువంటి మాయలోనే కదా పడుతున్నాం. ప్రపంచం అంతా వెళ్ళేది ఎటువైపు? మాయ వైపు. కేవలం మాయే కావాలి మనకి. చివరికి మనతో రాని డబ్బు, మనతో రాని ఆస్తులు, వాటి కోసం ప్రాధ్యాయం పడి వాటి కోసం పోరాటాలు చేసి జీవితం అంతా వాటి కోసం ఖర్చు పెడతాం. టుపుక్కుమని ఏదో ఒక క్షణం టక్కుమని పోతాడు, ఏమీ ఉండదు. దేనికోసం పోరాడాడో తెలియదు. ఎందుకురా, ఏం చేసేవరా బ్రతికంటే ఆస్తులు సంపాదించాను ఇచ్చి ఏమొచ్చాయి అంటే ఏమో తెలియదు. మాయ ప్రలోభంలో పడ్డం మన నిజ తత్వం. అది మానవుడు అన్నాక సహజ లక్షణం మాయ ప్రలోభంలో పడ్డం. భౌతికంగా ఉండేటువంటి మాయ డబ్బులు, ఆస్తులు, కనపడేటువంటి రూపాలు. ఆధ్యాత్మికంగా ఉండేటువంటి మాయా ప్రలోభన సిద్ధులు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ఈశత్వ, వశిత్వ. వశిత్వం అంటే అమ్మో వశీకరణ అనుకుంటాం. ఏవేవో చెప్తూ ఉంటారు. అసలు దాని గురించి తెలియని వాళ్ళే వాటి గురించి తెగ చెప్తున్నారు. వాటిని పొందిన వారు ఎప్పుడూ వాటి గురించి మాట్లాడదామని కూడా ఇష్టపడరు. నేను కూడా ఇప్పుడు దాని గురించి ఎక్కువ చర్చిద్దామని ఎందుకంటే అవి అవరోధాలు. మేము స్వామీజీ, నేను కూడా, మా గురువుగారు శ్రేష్ఠ తపస్కులు, అమ్మవారు ఎన్ని రకాలుగా తపస్సు చేశారో అన్ని రకాలైనటువంటి తపస్సుల్ని గురువుగారు ఈ విశాఖపట్నంలో కూడా 1979లో అగ్ని తపస్సులు చేశారు. ఆయన దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక రకములైనటువంటి తపస్సుల్ని చేస్తూ యావత్ మానవ సమాజానికి
ఇవాల్టికి కూడా ఇలాంటి తపస్సాధనలు చెయ్యాలయ్యా, ఇటువంటి సాధువులు ఉంటారయ్యా అని మానవులకి, సాధువులకి, తాపస్కులకి, సాధకులకి సాధన ఇలా చెయ్యాలి అని చెప్పి తెలిపేందుకు ఆయన ఎన్నో తపస్సులు చేశారు. అట్టి మహానుభావులు వారి యొక్క శిష్యరికంలో ఉండి బాల్యం నుండే 7-7.5 సంవత్సరాల వయసు నుండే అగ్ని తపస్సులు, అనేక రకములైనటువంటి యోగ సాధనలు, అనేక రకములైనటువంటి తపస్సులు చేయడం అలవాటైంది. అవన్నీ చేసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ప్రపంచంలోనే అందరికంటే చిన్న వయసు నుండి తపస్సులు చేసిన వారిలో ఒక్కడిని మాత్రమే. 7.5 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో ఎవరండి చేసేది? అగ్ని తపస్సులు చేశాం ఆ వయసులోనే. అయితే అందుకు చెప్తున్నాను, సిద్ధులు వస్తాయా అంటే ఖచ్చితంగా పెట్టే రీతిలో, పెట్టే విధంగా మీకు వాటిని పరిచయం చేయడం అనేది జరుగుతుంది. చాలామందికి అది పరిచయం అయిందన్న విషయం అందరికీ పరిచయం చేయరు. అది ఏదో ఒక రకంగా ఏదో ఒకటి ఆ చేసిన సాధన ఫలితము నాలుక మీద కొద్దిసేపు పాటు, కొద్ది నెలల పాటు ఒక రకమైనటువంటి చిన్న శక్తిగా కూర్చొని వీడి ద్వారా వీడికి ఏదో ఒక కొంత ఏదో ఒక రకంగా సర్లే ఇంత సాధన చేశాడు, ఆ సాధన ఫలితం ప్రతిఫలంగా ఇక్కడ ఉపయోగించేస్తున్నాడు వాడు. పతనానికి దారి తీస్తుంది అది. ఎందుకంటే ఆ ప్రలోభంలో పడి ఎన్నెన్నో చేయవలసి వస్తుంది. ఎందుకంటే నిజంగా తనకు తాను శక్తివంతుడై ఈశ్వర తేజస్సుగా అంతటి తేజోయమానమైనటువంటి ఆత్మగా ఈయన చెప్పడం లేదు. తెలుసో తెలియకో జరుగుతుంది. నిజం చెప్తున్నాను. అలా జరిగినప్పుడు వాడికి తెలియదు, తెలిసి తెలియక ఎన్నెన్నో తప్పులు చేస్తూ పోతారు. ఇవన్నీ కూడా పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఖచ్చితంగా రాస్తాడు. యోగ సాధకులకి మొట్టమొదటి అవరోధాలు ఈ సిద్ధులు మాత్రమే. ఇక్కడ మొదలవుతుంది మీ ప్రయాణం. నిజంగా ఉన్నవారు ఎప్పుడూ కూడా వాటి గురించి అస్సలు ఒక్కళ్ళు కూడా, మీకు కొంతమంది మహాత్ములు ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఉన్నట్టు కానీ వాటితో పరిచయం ఉన్నట్టు కానీ అసలు ఎక్కడా ప్రదర్శించరండి. వారి దర్శనము, కేవలం వారి ఆశీస్సులే సర్వస్వంగా భావించి వెళ్ళాలి వారి దగ్గరికి. కానీ సమాజంలో ఇవాళ ఉండేటువంటి పైత్యం, స్వామీజీ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఏదో చెప్పేస్తారు. నా ఇంట్లో ఏదో వస్తువు పోయింది అది చెప్పేస్తారు, నా ఫోన్ ఎక్కడ పెట్టానో చెప్పేస్తారు, నా ఇంట్లో ఎవడు దొంగతనం చేశాడో చెప్పేస్తారు. ఇవన్నిటి కోసమా అండి? నీ దొంగ పట్టుకోవడానికి ఏమైనా సీసీటీవీ కెమెరాలు పెట్టి కూర్చునేవాడా? ఇదా సిద్ధులంటే? అందుకే అవరోధాలు అంటారు. ఉపనిషత్తులు, యోగశాస్త్రాలు, మహాపురాణాలు, వేదము వీటిని అవరోధాలు అని చెప్పి పరిచయం చేస్తున్నాయి. ఉన్నాయి. అనాయాసంగా ఆ సత్పురుషులు లోక కళ్యాణార్థం మాత్రమే, ఆంజనేయులు వారు చేసేవారు చూసారా, లోక కళ్యాణార్థం మాత్రమే అనాయాసంగా వారు ఈశ్వర ప్రమేయంతో వారి ద్వారా ఈశ్వర శక్తే కొన్ని పనులు చేయిస్తుంది. కానీ వారి సిద్ధులను ఎప్పుడు వాడిన వారు వాస్తవికం కాదు. దేవతలకి సహితం ఇప్పుడు సిద్ధులంటే ఏంటో పరిచయం చేస్తాం. సిద్ధిదాత్రి అంటే అని ఈ 8 రకాల సిద్ధులు మనకి తెలిసినటువంటివి అవి కాదండి. దేవతలకి, కశ్యప ఋషికి, అదితీదేవికి జన్మించినటువంటి ఆ సంతానం ఎవరైతే ఉన్నారో అందరూ తపస్సులు కొనసాగారు. ఒక్కొక్కళ్ళు చేసిన తపస్సుకి వారి శ్రద్ధాభావంతో వారి యొక్క ఆత్మ సంకల్పం వలన వారు ఎటువంటి శక్తి సామర్థ్యాలు పొందేందుకు అర్హత పొందారో అటువంటి శక్తి సామర్థ్యాలని వారికి బహుకరిస్తుంది అమ్మవారు. అర్థమైందండి? ఆ ఆదిశక్తి జగన్మాత ఎవరైతే ఉన్నారో ఆకాశవాణి రూపంలో అందరినీ కూడా, ఎవరైతే దేవతలందరినీ కూడా ఆకాశవాణి రూపంలో గురువై నడిపిస్తుందో, ముందుకి ప్రేరణిస్తుందో, ఆవిడే వారి తపస్సు, వారి సాధన ఫలించే సమయానికి వారికి అమ్మవారు సిద్ధి రూపేణ వారికి వరం ఇచ్చి కొన్ని బాధ్యతలు వారికి అప్పచెప్పి బంధించేస్తారు. నీవు చేసినటువంటి తపస్సులకు మెచ్చాను, నీవు చేసినటువంటి తపస్సుల ఆధారంగా శౌర్యాణి అనేటువంటి శక్తులు, అట్టి సిద్ధులకి నీవు అధిపతి అయ్యావయ్యా, ఇవాళ నుంచి నీవు సూర్యదేవుడు అనేటువంటి పదవిలో ప్రతిష్ఠింపబడుతున్నావు అని ఒక ఆయనకి చెప్పింది. అదే కశ్యపుడు కుమారుల్లో ఒకరికి ఇంద్రాణి అనేటువంటి శక్తులకి నీవు సాక్షాత్తు నువ్వు చేసిన సాధనకి అర్హుడు అయ్యావు, ఆ శక్తులు నీకు బహుకరిస్తున్నాను, ఇవాళ నుంచి ఇంద్రదేవుడు అనేటువంటి పదవిని నీవు చేపడతావు. ఇంద్రుడై ఇంద్ర పదవిని నీకు కాపాడుతూ ఆ బాధ్యతలన్నీ నిర్వహించడం ఇవాళ నుంచి నీ పనయ్యా అని చెప్పారు.
వాయవీయ శక్తులిచ్చి ఒక ఆయనకి వాయుదేవుడుగా, వారిని శక్తులిచ్చి వరుణదేవుడుగా, ఇలాగా ఒక్కొక్కరిని కూడా అమ్మవారు వారు చేసిన తపస్సు ఆధారంగా వారికి ఇచ్చినటువంటి సిద్ధులున్నాయే, ఇది సిద్ధిదాత్రి అమ్మవారు. మరి మేము నవరాత్రి సాధన ఎందుకు చేయాలండి? సాధారణమైనటువంటి సామాన్యులం కదా, మేము చేయవచ్చునా? అందరూ చెయ్యాలి. అందరి కోసము నవరాత్రి ఉపాసన, అందరూ నవరాత్రి సాధన చెయ్యాలి. దానివల్ల మాకు ప్రయోజనం ఏమిటి? అప్రయోజనం కోసం ఎప్పుడు సాధన చేయకూడదు. అయినప్పటికీ కూడా చెబుతాను. మనకున్నటువంటి గ్రహ బల దోషము, నక్షత్ర బల దోషము, ఏమండి నిజంగా ఇవన్నీ ఉంటాయా అని అడగొచ్చు. పితృ రుణము, మాతృ రుణము, పూర్వీకుల రుణము. ఒక మాట చెప్తాను సంక్షిప్తంగా, అర్థం చేసుకున్నవాడికి ఒక్క లైన్లో అర్థమవుతుంది. నిజంగా ఇవన్నీ ఉంటాయంటే అవన్నీ ఉన్నా మీరు వాటిని ఏం చేయలేరు. ఏం చేయగలరో అది చెప్తాను. పుట్టక ముందు నుంచే ఏ కుటుంబంలో జన్మించబోతున్నామో ఆ కుటుంబం యొక్క ఆర్థిక భౌతిక ఆస్తికి హక్కుదారుడయ్యాం, వారసుడయ్యాం, అనుభవిస్తున్నాం. అదే పొరపాటున రోడ్ల సదుపాయం లేనటువంటి కొండ ప్రాంతాల్లో కనుక పుట్టే పిల్లలు ఉంటారు. అక్కడ నుంచి కిందకు దిగేలోపే చాలా మార్లు తల్లులు ఎంతో బాధపడి ప్రాణాన్ని త్యజించడం, బిడ్డ ప్రాణాన్ని త్యజించడం, లేదా ఏదో ఒకలాగా ఎంతో కొంత కష్టపడి కొండ నుంచి కిందకి దిగి దగ్గరున్న హాస్పిటల్కి చేరడం. ఇన్ని కష్టాలు పడుతున్నాడే వాడు పుట్టక ముందు నుంచి. అంటే ఏ కుటుంబంలో జన్మిస్తున్నామో ఆ కుటుంబం యొక్క ఆర్థిక ఆస్తికి, భౌతిక ఆస్తికి ఎలాగైతే వారసుడు అవుతున్నామో, మీ తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తికి ఆటోమేటిక్గా వారసులు అయిపోతున్నాం. అలాగే వాళ్ళు చేసిన ఆధ్యాత్మిక ఆస్తి, కర్మబంధనాలు, కర్మ దోషాలు, వాటికి కూడా అర్హత పొందేస్తాం. వాటిని కూడా అలానే మనం భౌతిక ఆస్తి వారసుడుగానే ఆధ్యాత్మిక ఆస్తికి కూడా వారసుడు అవుతాం. కొన్ని జరగకూడని పాపాలు ఏమైనా జరుగుంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో జన్మించినందుకు మనం అనుభవిస్తాం. అయితే వాటి నుంచి మరి మార్గం ఎలాగండి అంటే చాలా సరళమైనటువంటి మార్గం అండి. ఏమీ చేయనక్కర్లేదు. ఈ 9 రోజులు నవరాత్రి ఉపాసన చేయడం చాలా 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 ప్రముఖం. ఈ 9 రోజులు నిష్ఠతో, నియమంతో మీ ఇంట్లో మీరు సాధన చేయడం, శ్రవణం, కీర్తనం, మననం, ఈ 3 రకాలుగానే ఆత్మకు బలం వచ్చేది. సో ఈ 9 రోజులు కూడా సాధన చేయడం వలన మొట్టమొదటి జరిగేది ఏమిటంటే ఆధ్యాత్మిక బంధనాలు ఏవైతే ఉంటాయో, మనని పీడించి వేస్తాయో, వాటి నుంచి మనం ఒకంతవరకు విముక్తుడు అవ్వగలం. ఎన్ని నక్షత్ర పూజలు చేసినా, ఎన్ని గ్రహదోష పూజలు చేసినా, ఏమంటే గ్రహం కూడా రావణాసురుడు శనిదేవుణ్ణి తలకిందులుగా వేలాడదీసి ఉంచాడు 6 నెలల పాటు. ఆంజనేయులు వారు వెళ్ళినప్పుడు ఆయన విడిపిస్తారు. మరి వాడిపై మరి దుష్టదృష్టి ఆయన యొక్క దృష్టి పడితే చాలా చెడు జరుగుతుందంటారు. మరి వాడిపై ఎందుకు దృష్టి వేయలేదుట? ఏమంటే గ్రహాలు, నక్షత్రాలు వారి పని చేస్తున్నాయి. వారి పని కేవలం బ్రహ్మాండంలో ఆ అవస్థల్లో అంతంత సమయంలో అలా సంచరించుట, వాడి యొక్క రేడియేషన్స్ అలా రావటం అది నార్మల్. అది అయితే దాని నుంచి కాపాడుకోవడం, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఏమవుతుందండి, నా చేతిలో ఏముందండి అంటారు వాళ్ళు కూడా. కానీ మరి మీరు చేసేటువంటి జపం అది ఏంటంటే ఆ గ్రహాల యొక్క రేడియేషన్స్ నుంచి మీరు మానసికంగా ఒత్తిడి పడకుండా కొంతవరకు అవి ఉపయోగపడవచ్చు. కానీ నిజంగా ఉపయోగపడేది 9 రోజులు అమ్మవారికి మీరు చేసేటువంటి సాధన. ఈ 9 రోజులు కూడా ఈ రూపాలకి మనం చేసుకునేటువంటి సాధన ఇలా చేస్తే ఖచ్చితంగా మనము జీవితంలో ముందడుగు వేస్తాం. ఇది 100కు 100% ప్రమాణపూర్వకమైనటువంటి మాట. అందరికీ అమ్మవారి దివ్య ఆశీస్సులు, ఎప్పుడు అమ్మవారి దివ్య ఆశీస్సులకి పాత్రులవ్వాలి అంతా అని చూసేవారందరికీ, వినేవారందరికీ కూడా మహర్నవమి, విజయదశమి శుభాకాంక్షలు మరియు శుభాశీస్సులు తెలియజేస్తూ స్వామి శ్రీ రామదాస్ పురందాస్ ఉదాసీన్, శ్రీ పురంధామ ఉదాసీన్ పీఠం, అలాగే స్వామి శ్రీ శ్యామ్దాస్ పురందాస్ ఉదాసీన్ మహారాజ్ వారు, డాక్టర్ శ్యామ్దాస్ పురందాస్ ఉదాసీన్ మహారాజ్, ఉదాసీన్ పీఠం, శ్రీ పురంధామ ఉదాసీన్ పీఠం, విశాఖపట్నం నుండి అందరికీ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి దివ్య అనుగ్రహానికి అందరూ పాత్రులవ్వాలని కోరుకుంటూ ఇట్టి శుభాశీస్సులతో, శుభాకాంక్షలతో హరి ఓం.